దిస్ ద కంటిన్యూషన్ క్లాస్ పార్ట్ 2. సో ఈ రెండు యాంగిల్స్ని అక్యూట్ యాంగిల్స్ అంటారు. సో వీటి యొక్క రేషియోస్ స్పెసిఫిక్ యాంగిల్కి కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. సో మనం రేషియో చేంజ్ అయితే యాంగిల్ చేంజ్ అవుతుంది, యాంగిల్ చేంజ్ అయితే రేషియో చేంజ్ అవుతుంది. కాకపోతే ఇచ్చినటువంటి యాంగిల్కి ఆ రేషియోస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయని తెచ్చుకున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేశాను, ఏబీసీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేశాను. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉంది. ఈ రెండు అక్యూట్ యాంగిల్స్, ఇక్కడ యాంగిల్స్ అనేది తీటా అనుకున్నాను. ఓకే, సో ఏ రేషియోస్ నేర్చుకున్నాము? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా అని నేర్చుకున్నాం. ఓకే, సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఇంతనమాట. ఓకే, ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. ఓకే, అలానే కాస్ తీటా అంటే అడ్జస్టెంట్ సైడ్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. ఓకే, టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా అని రాసుకోవచ్చు. ఆర్ ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెంట్ సైడ్ అనమాట. ఈ యాంగిల్ తీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై బీసీ. ఓకే, సో ఇవన్నీ కొసెకెంట్, సీకెంట్, కాట్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ది సైన్ తీటా. కొసెకెంట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ తీటా వచ్చి సీకెంట్ తీటా, అండ్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్ తీటా వచ్చి కాట్ తీటా అనమాట. ఓకే, సో ఇవి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలా ఇంకో విషయం ఏం నేర్చుకున్నాం అంటే, ఇప్పుడు ఈ యాంగిల్ ఫిక్స్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంగిల్ 30 degrees అని తెలిసింది అనుకోండి. ఓకే, దానికి కరస్పాండింగ్గా సైన్ రేషియో ఒకటి ఉంటుంది, కాస్ రేషియో ఒకటి ఉంటుంది, అలానే ట్యాన్ రేషియో ఒకటి ఉంటుంది. ఓకే, ఒక 20 degrees అనుకోండి. అలానే ఇంకొకటి ఉంటుంది అనమాట, సైన్, కాసు, ట్యాన్ డిఫరెంట్ రేషియో ఉంటుంది. కాకపోతే మనము ఇప్పుడు ఈ సైన్ రేషియో ఇంత ఇచ్చాడు అనుకోండి మనకు, దాన్ని బట్టి మనం యాంగిల్ కనుక్కోవచ్చు. అలానే యాంగిల్ ఇంత ఇచ్చాడు అనుకో, సైన్ రేషియో ఎంత అనుకోవచ్చు. సైన్ రేషియో ఏంటి అది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తెలుసుకోవడానికి సైన్ అని డిఫైన్ చేస్తారు. ఓకే, కాస్ అంటే ఏంటంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ తెలుసుకోవడానికి కాస్ అని, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని అని తెలుసుకోవడానికి ట్యాన్ అని డిఫైన్ చేసుకున్నారు అనమాట టర్మ్స్. ఓకే, సో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 terms గుర్తుపెట్టుకోవాలి. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేస్తారంటే ఈజీ నోటెడ్ అయిపోతాయి. ఇంకే ఇవి గుర్తుపెట్టుకోకూడదు. సెకండ్ అంటే రెసిప్రోకల్, సెకండ్ అంటే కాస్కి రెసిప్రోకల్, కాట్ కంటే ట్యాన్కి రెసిప్రోకల్ అనమాట ఇవి. ఓకే, సో ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, క్యాలిక్యులేటర్ చూస్తే మనకు 1 degree దగ్గర నుంచి 89 degrees వరకు, అంటే 1, 2 degree, 3 degree, 4 degree, 5 degree, 6 degree అట్లా అన్ని డిగ్రీస్కి ఈ రేషియోస్ అని మనకు డిఫైన్ చేసి ఉంటాయి అనమాట అన్నీ. ఓకే, అవి మనం క్యాలిక్యులేటర్లో కూడా చూసుకోవచ్చు. కాకపోతే అకాడమిక్ పర్పస్లో కామన్గా కొన్ని యాంగిల్స్ యూస్ చేస్తారు. ఓకే, ఆ యాంగిల్స్ ఏంటంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకే, సో ఓకే మనం 45 degrees ఎక్కడిది చూద్దాం. ఓకే, సో 45 degrees ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తున్నాము? సైన్ 45, కాస్ 45, టాన్ 45 నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం, మనం 45 degrees కావాలి కాబట్టి మనం 45 degrees యొక్క ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇది 45 degrees అనుకుందాం. ఓకే, సో 45 degrees ఎందుకు తీసుకున్నది? ఎందుకంటే 45 degrees కనుక్కోవాలి కాబట్టి 45 degrees యాంగిల్ తోటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను అనమాట. సో ఒక ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees పోతే ఈ రెండు యొక్క యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది కదా. సో ఇక్కడ 45 పోతే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 45 degrees ఉంటుంది అనమాట. ఓకే, ఒక ట్రయాంగిల్ లాస్ ఏంటంటే, ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఎన్ని యాంగిల్స్ సేమ్గా ఉంటే వాటి యొక్క ఆపోజిట్ సైడ్ కూడా సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ సి యొక్క ఆపోజిట్ సైడ్ అంటే ఏబి అని వస్తుంది అనమాట. అలానే యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అనమాట. అంటే దాని అర్థం మనం ఎలా కూడా రాసుకోవచ్చు, ట్రయాంగిల్స్ ఎలాగే యాంగిల్ సేమ్ అయితే వాటి యొక్క ఆపోజిట్ సైడ్ కూడా సేమ్గా ఉంటాయి. దీనికి యాంగిల్ ఏకి ఆపోజిట్ ఎంత ఉంది? బీసీ కదా. అంటే బీసీ ఈక్వల్ టు ఈ యాంగిల్ 45కి ఈ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏముంది? ఏబి ఉంది. సో ఈ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఓకే, సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ అనుకుందాం. అంటే ఏంటి? ఒక నెంబర్ అన్నమాట, ఏదో నెంబర్, తెలియని నెంబర్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు బీసీ ఏ అవుతుంది, ఏబి కూడా ఏ అవుతుంది. ఓకే, ఇక్కడ మనము
సో మనకి హైపోటెనస్ ఏసీ అంటే తెలియదు, మనకి పైథాగరస్ థీరం తెలుసు. ఓకే, సో ఫ్రమ్ ది పైథాగరస్ థీరం మనకి ఏం తెలుసు, హైపోటెనస్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది 2 అడ్జసెంట్ స్క్వేర్స్ యొక్క సమ్ కదా. ఓకే, దీని యొక్క ప్రూఫ్ అవి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఓకే, ఒక షార్ట్ చేశాను. ఓకే, చూడండి. సో ఇక్కడ ఏసీ అనేది మనం కనుక్కోవాలి, తెలియదు. ఓకే, సో ఏబి ఎంత, ఇట్ ఈస్ ఏ కదా డిస్టెన్స్. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 2a స్క్వేర్. ఓకే, సో ఇది వచ్చి ఏసీ స్క్వేర్. ఓకే, మనకి ఏసీ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాము, స్క్వేర్ రూట్ చేస్తాం. ఓకే, రెండు సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే ఇక్కడ స్క్వేర్ కాస్త ఇటు సైడ్ స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, 2a స్క్వేర్. సో ఇది స్క్వేర్ రూట్ 2a స్క్వేర్, ఇది స్క్వేర్ రూట్ అంటే ఏ. ఓకే, స్క్వేర్ రూట్ ఏ అని వస్తుంది. సో ఇప్పుడు మనకి 3 డైమెన్షన్స్ తెలుసు, ఏసీ ఎంత, స్క్వేర్ రూట్ ఇంటూ ఏ. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని రేషియోస్ కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ సైన్ కనుక్కుందాం. ఓకే, సైన్ 45. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి కదా. ఓకే, ఏబి బై హైపోటెనస్ అంటే ఏసీ. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏ ఉంది. ఓకే, హైపోటెనస్ ఎంత ఇప్పుడే కనుక్కున్నాం కదా, √2 ఇంటూ ఏ. ఓకే, అంటే ఏ క్యాన్సిల్ అయ్యి 1/√2 అనమాట. ఓకే, అలానే cos 45 కనుక్కుంటే ఇది అడ్జసెంట్ సైడ్ బీసీ కదా. ఓకే, సో బీసీ బై హైపోటెనస్ ఏసీ. ఓకే, సో బీసీ కూడా ఏ కాబట్టి ఏ బై హైపోటెనస్ √2 ఇంటూ ఏ కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోయి ఇది కూడా 1/√2 అని వస్తుంది. ఓకే, సో cos 45 1/√2, sin 45 1/√2. ఓకే, అలానే tan 45 కనుక్కుందాం. ఓకే, tan 45 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇది ఏ బై ఏ కాబట్టి ఇట్స్ ఆల్సో 1. ఓకే, సో ఇక్కడ మనం 3 రేషియోస్ కనుక్కున్నాం. ఓకే, సైన్, కాస్, టాన్. మిగతా రేషియోస్ కూడా కనుక్కోవాలంటే ఈజీ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొసెకెంట్ కనుక్కోవాలనుకోండి. కొసెకెంట్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ ది సైన్ అని చెప్పాను కదా. సో 1/sin అని చెప్పాను అంటే ఏమవుతుంది, ఇప్పుడు కొసెకెంట్ సైన్ 45 1/√2 అయితే కొసెకెంట్ 45 ఏమవుతుంది అంటే ఇది 1 కాబట్టి √2 అవుతుంది. అలానే సీకెంట్ 45 అంటే 1 ఆఫ్ ది కాస్ అంటే √2 అవుతుంది. అలానే cot 45. ఓకే, cot 45 1 ఆఫ్ ది tan 45 1 అంటే కూడా ఇది cot 45 కూడా 1 అయిపోతుంది. ఓకే, సో ఇలాగ మనం 45 degreesకి మనం ఆల్జిబ్రిక్ మెథడ్స్, సమ్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్స్ వాడి మనం 45 డిగ్రీ కనుక్కున్నాం. ఓకే, సో ఇలానే మనం 30 డిగ్రీకి 60 degrees కూడా కనుక్కున్నాం. ఓకే, ఈ రేషియోస్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు 45 degrees అనే యాంగిల్ అని ఇవ్వగానే సైన్ రేషియో ఇది, కాస్ట్ రేషియో ఇది, ట్యాన్ రేషియో ఇది, ఈ రేషియోస్ అన్నీ ఇవే ఉంటాయి. ఓకే అనమాట, ట్రయాంగిల్ సైజ్తో సంబంధం లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే డిఫైన్ చేస్తాం కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ఎక్విట్ యాంగిల్స్ కానీ 45 ఉందంటే ఈ రేషియోస్ ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క రేషియోస్ 30 degreesకి 60 degreesకి కలుపుకున్నాం. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాం. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క అన్ని యొక్క సైడ్స్ లెంత్ సేమ్గా ఉంటాయి. ఓకే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే వీటి యొక్క అన్నిటి యొక్క సైడ్స్ సేమ్గా ఉంటాయి. వీటి యొక్క యాంగిల్ కూడా సేమ్గా ఉంటుంది. యాంగిల్ ఎంత ఉంటుంది, అన్ని ఈక్వల్గా ఉండాలంటే 60 degrees. 60 + 60 + 60 అనేది 180 అవుతుంది కదా. సో ఈ 3 యొక్క యాంగిల్స్ 60 degrees ఉంటాయి. ఓకే, మనం ఈక్వల్ ట్రయాంగిల్ ఎందుకు తీసుకున్నాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కదా కేసేదంటే ఏదంటే ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం డెరైవ్ స్ప్లిట్ చేస్తాం అనమాట రైట్ ట్రయాంగిల్ని. దానికోసం ఏం చేస్తాం అంటే మనం ఒక వర్టికల్ లైన్ని గీస్తాం. చూడండి, సో నేను ఇప్పుడు పాయింట్ ఏ నుంచి ఒక వర్టికల్ లైన్ గీస్తాను. ఓకే, సో ఇక్కడ వర్టికల్ లైన్ గీసి ఇక్కడ పాయింట్ని డి అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ 90 degrees 90 degrees ఫామ్ చేశాను. సో ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్లో మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. అదేంటంటే ఏడిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏడిబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, సో ఇవి డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. సో మనం ఇక్కడ స్టార్టింగ్ ఈక్వలేటర్ ఎందుకు తీసుకున్నాము అంటే, సో వీటి యొక్క సింప్లిఫికేషన్కి అనమాట. ఇప్పుడు మనం ఈ యాంగిల్ కనుక్కోవాలనుకుంటే మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ డేటా ఉండాలి. స్ట్రైట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే వాటి యొక్క సైడ్స్ మనం డిఫైన్ చేసుకోలేము.
ఈక్వల్ ట్రయాంగిల్ మనకి అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు ఏంటంటే అది అన్ని యొక్క సైడ్స్ సేమ్గా ఉంటాయి కాబట్టి దాని నుంచి మనం డెరైవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకున్నారు. ఓకే, సో మనం ఇప్పుడు ఈచ్ యొక్క లెంత్ డివైడ్ చేసుకుందాం. ఓకే, అన్నీ సేమ్గా ఉండాలి కదా. సో మనం ఇప్పుడు అన్నీ ఒకటే తీసుకుందాం. ఒకటే తీసుకునేటప్పుడు ఇక్కడ బీడీ అనేది ఒక డిస్టెన్స్ ఏగా తీసుకురాం అనుకోండి. ఓకే, సో అప్పుడు డీసీ కూడా ఏమవుతుంది, ఇది ఈక్వల్ ట్రయాంగిల్లో మనం పర్పెండిక్యులర్ని గీసినప్పుడు అది ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనమాట ఈక్వల్ ట్రయాంగిల్. సో డీసీ కూడా ఏ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ అంతా 2A కదా. సో ఈ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏబీసీలో సో అప్పుడు ఏబీ సైడ్ ఎంత అవుతుంది, A+A 2A అవుతుంది. ఓకే, సో అలానే ఏసీ కూడా 2A అవుతుంది. ఓకే, సో ఇది టోటల్ బీసీ డిస్టెన్స్ కూడా 2A అనమాట. దాంట్లో ఇది బైసెక్ట్ చేస్తుంది, ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది నేను ఈక్వల్ ట్రయాంగిల్లో వేసినప్పుడు. ఓకే, సో ఈ యొక్క మన యొక్క వాల్యూస్ తెలుసు కాబట్టి ఈక్వల్ ట్రయాంగిల్లో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనకి డెరివేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. దీనికి దానికోసం సింప్లిసిటీ కోసం ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటారు అంతే. మిగతా దాంట్లో మనం కనుక్కోలేము. గ్రాఫికల్ మెథడ్ ద్వారా అయితే కనుక్కోవచ్చు, కానీ మనం ఆల్జిబ్రిక్ అండ్ అనలిటికల్గా కనుక్కోవాలంటే ఈక్వల్ ట్రయాంగిల్ వాడాలి. ఓకే, సో ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, మనం ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది బైసెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ యాంగిల్ ఏమవుతుంది, ట్యాంగిల్ ఏ దగ్గర ఇది అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఇది 30 degrees, ఇది కూడా 30 degrees అవుతుంది కదా. ఓకే, సో మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏడీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. మనం ట్రయాంగిల్ ఏడీసీ అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ మనం హైపోటెన్యూస్ ఏసీ తెలుసు, ఎంత ఏసీ 2A. ఓకే, అలానే డీసీ తెలుసు, డీసీ ఎంత ఏ. ఓకే, సో ఏడీ కూడా కనుక్కున్నాం అనుకోండి, మనం ఇంకా ఏ ట్రిగ్నోమెట్రీ రేషియోని కనుక్కోవచ్చు. సో మనం ఇప్పుడు ఏడీ అనేది ఎంతో కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం, దీనికి కూడా పైథాగరస్ థియరం రాస్తాం. పైథాగరస్ థియరం ఎలా రాస్తాం, AC² = AD² + DC² కదా. ఓకే, ఇప్పుడు మనకి AD² కనుక్కోవాలి. ఏసీ అంతా ఇక్కడ మనం 2A అనుకున్నాం. ఓకే, 2A². సో ఇది యాక్చువల్గా ఇది అని అనుకున్నాం అనుకోండి. సో ఈ డిస్టెన్స్ A/2 అవుతుంది. సో అది క్యాలిక్యులేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి ఇది ఏగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు A+A 2A అయిపోతుంది అనమాట. ఏబి అనేది ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ 2A² మనం AD² కనుక్కోవాలి. ఇక్కడ AD² ప్లస్ DC ఎంత, ఇది కూడా ఏ కాబట్టి A². ఓకే, సో AD² ఈ ఏ నెట్వర్క్ పంపించండి. 2 సైడ్ల నుంచి A² సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. ఇక్కడ A² క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ A² వస్తుంది. సో 2A² - A² అవుతుంది. సో 2A² అంటే 4A² - A². ఓకే, సో 4A² నుంచి ఒక A² పోతే 3A² మిగులుతుంది కదా. ఓకే, సో ఏడీ కావాలంటే మనం స్క్వేర్ రూట్ చేస్తాం. √3A². ఓకే, A²కి స్క్వేర్ రూట్ అంటే ఏ అవుతుంది, √3 అలానే ఉండిపోతుంది. సో √3 × A అని వస్తుంది అనమాట. ఓకే, సో ఏడీ అనేది √3 × A. సో మనకి ఇప్పుడు 3 డైమెన్షన్స్ తెలుసు. సో రేషియోస్ కనుక్కోవడం చాలా ఈజీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ADC తీసుకొని ఈ 60 degreesకి రాద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఈ 60 degreesకి రాస్తున్నాను. sin 60 అని రాస్తాను. అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, AD బై ఆపోజిట్ సైడ్ AD కదా. AD బై హైపోటెన్యూస్ అంటే AC. ఓకే, సో AD ఎంత కనుక్కున్నాం, √3 × A కనుక్కున్నాం కదా. √3 × A. హైపోటెన్యూస్ AC ఎంత ఉంది, 2 × A ఉంది. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది, √3/2 అవుతుంది అనమాట, sin 60. ఓకే, అలానే cos 60 కనుక్కుందాం. ఓకే, cos 60 అంటే 60కి 60 degreesకి అడ్జసెంట్ సైడ్ ఏంటి, DC కదా. సో ఓకే, DC బై హైపోటెన్యూస్ అంటే AC కదా. ఓకే, AC. ఓకే, సో DC అంతా A ఉంది, A బై హైపోటెన్యూస్ 2 × A ఉంది. ఓకే, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 అవుతుంది. ఓకే, ఇలానే ట్యాన్ కూడా కనుక్కోవచ్చు. ట్యాన్ వచ్చి మనం sin θ/ cos θ వేసుకున్నా కూడా ట్యాన్ వస్తుంది, లేకపోతే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వేసుకున్నా కూడా ట్యాన్ వస్తుంది. ఓకే, ట్యాన్ వరకు చూద్దాం. ఇక్కడ నేను ఇది అరేంజ్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం సైన్ కనుక్కున్నాం, కాస్ కనుక్కున్నాం. ఓకే, tan 60 ఎట్లా కనుక్కుంటాము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
ఆపోజిట్ సైడ్ ఏడీ కదా. ఓకే, ఏడీ బై అడ్జసెంట్ సైడ్ ఎంత డీసీ. ఓకే, సో √3 ఇంటూ ఏ డివైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏ అయితే tan 60 అనేది √3 అవుతుంది. sin 60 బై cos 60 వేసినా వస్తుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి √3 మిగులుతున్నాను ఇక tan 60 అంటే. ఇలానే మనం 30 degrees కూడా కనుక్కుందాం. ఓకే, సో sin 30. సో sin 30 అంటే ఇక్కడ 30 degrees యాంగిల్ కదా. ఓకే, సో ఈ యాంగిల్ తీసుకోవాలి 30కి. sin 30 అంటే ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, యాంగిల్కి డీసీ అవుతుంది. ఆపోజిట్ సైడ్ డీసీ అవుతుంది. దీనికి హైపోటెన్యూస్ వచ్చి ఏసీ సేమ్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఎంత ఏ కదా. ఓకే, ఏ బై హైపోటెన్యూస్ ఎంత 2a. ఓకే, ఏ క్యాన్సిల్ అయ్యి 1/2 అవుతుంది. అలానే sin 30 అలానే cos 30 కనుక్కుందాం. ఓకే, cos 30 అంటే ఇప్పుడు దీన్ని 30 అంటే అడ్జసెంట్ సైడ్ అవుతుంది ఏడీ అవుతుంది. 30 degreesకి అడ్జసెంట్ సైడ్ ఏడీ అవుతుంది కదా. ఏడీ బై హైపోటెన్యూస్ ఎంత ఏసీ. సో అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది √3 ఇంటూ ఏ, హైపోటెన్యూస్ వచ్చి 2a. ఏ క్యాన్సిల్ అయ్యి √3/2 అవుతుంది అనమాట. ఓకే, అలానే మనం tan 30 కనుక్కుందాం. tan 30 ఏం చెప్పాను, sin 30 బై cos 30 వేస్తే వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయ్యి 1/√3 అవుతుంది. ఓకే, సో ఇలా వేసినా వస్తుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏ బై అడ్జసెంట్ అంటే √3 వేస్తే 1/√3. సో ఇప్పుడు మనం అన్ని యొక్క ట్రిగ్నోమెట్రీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాము. స్పెసిఫిక్ యాంగిల్స్కి ఏ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసాము, 30 degrees క్యాలిక్యులేట్ చేసాం, 45 degrees చేసాం, 60 degreesకి చేసాం. ఓకే, ఇప్పుడు మనము 0 degree 90 degreesకి ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఓకే, సో యాక్చువల్గా చెప్పాను కదా 0 degree 90 degrees తోటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఒక 90 degrees పోతే మిగతా యొక్క రెండుటి యొక్క యాంగిల్ సమ్ వచ్చి 90 degrees ఉండాలి. ఒకటే 90 అయితే ఇంకొక యాంగిల్ ఉండదు కాబట్టి ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. కాకపోతే థియరిటికల్గా ఈ వాల్యూస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం 0కి 90కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. ఓకే, చూడండి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం దీనికోసం. ఓకే, ట్రయాంగిల్ దీనికోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం ఏబిసి అని. ఓకే, సో ఈ యొక్క యాంగిల్ అక్యూట్ యాంగిల్ నుంచి మనం ఈ యొక్క అన్ని రేషియోస్ రాస్తున్నాం అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాంగిల్ తీటా అనుకుందాం. ఓకే, సో మనకు తెలుసు సైన్ రేషియో తెలుసు, కాస్ తెలుసు, ట్యాన్ తెలుసు. ఎలా తెలుసు అంటే రేషియోస్ రాయడం తెలుసు. అంటే ఇప్పుడు సైన్ తీటా ఎలా రాస్తారు, ఏబి బై ఏసీ అని రాస్తారు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అట్లాగే మనకి రేషియోస్ రాయడం తెలుసు. ఇప్పుడు సైన్ తీటా రాస్తున్నాను చూడండి. సైన్ తీటా అంటే ఏంటి, ఏబి బై ఏసీ కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ తీటా యొక్క యాంగిల్ని తగ్గించుకుంటూ వస్తాను అనమాట. తగ్గించుకుంటూ వచ్చి ఈ తీటా యొక్క యాంగిల్ 0 కనుక్కుందాం అనుకుంటున్నాను కదా. సైన్ 0 ఎంత కనుక్కుందాం అనుకుంటున్నాను కాబట్టి తీటా యాంగిల్ని తగ్గించుకుంటూ వచ్చి 0 degrees తీసుకొని వచ్చేటప్పుడు ఈ ఏబి ఏసీ అనేవి ఎలా మారుతాయో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాంగిల్ దీన్ని నేను ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఒక మేబీ ఒక 40 degrees దగ్గర ఉందనుకోండి. 40 degrees దాని నుంచి తగ్గించుకొని వచ్చి 30 degrees చేశాను అనుకోండి ఈ యాంగిల్ని, తీటా యాంగిల్. ఓకే, సో అది తగ్గిపోయి ఇక్కడ వరకు వస్తుంది, ఇలా వస్తుంది కదా. సో ఈ ఏ పాయింట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, ఏ డాష్గా ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇది ఒక 20 degrees యాంగిల్ అనుకోండి. ఓకే, సో 40 degrees నుంచి 20 degrees వరకు తగ్గించాను యాంగిల్. తగ్గించినప్పుడు ఏబి ఏమవుతుంది, ఏబి డిస్టెన్స్ వచ్చి ఏ డాష్ బి అవుతుంది. అంటే తగ్గిపోతుంది అనమాట, హైట్ తగ్గిపోతుంది. ఓకే, అలానే ఈ హైపోటెన్యూస్ కూడా తగ్గుతూ వస్తుంది. ఏ డాష్ సి అనేది తక్కువ కదా, ఇది ఏసీ అనేది ఎక్కువగా ఉంది కదా లెంత్, ఆ డిస్టెన్స్ కూడా తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అబ్జర్వ్ చేయొచ్చు మనం, ఏబి అనేది తగ్గింది, ఏసీ కూడా తగ్గింది, యాంగిల్ తగ్గే కొద్దీ. ఓకే, సో మనం తీటా అనేది యాంగిల్ తగ్గుతుండే కొద్దీ ఏబి తగ్గింది, ఏసీ తగ్గింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా వెళ్తూ జస్ట్ 1 degree దగ్గరికి ఇద్దాం. ఓకే, 1 degree దగ్గరికి ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది కదా లైన్. ఓకే, సో ఇది ఏ డబల్ డాష్ పాయింట్. ఓకే, సో ఇది 1 degree దగ్గరికి వేసామనుకోండి, అప్పుడు ఏ డాష్ బి ఏమవుతుంది, ఇప్పుడు సైన్ రేషియో ఏమవుతుంది,
ఏ డబుల్ డాష్ బి డివైడ్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏ డబుల్ డాష్ సి అవుతుంది. ఓకే, అంటే సెకండ్ అనమాట. సో ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక 1 degree వేసాను, సైన్ 1 degree వేసుకున్నాం దీన్ని. ఓకే, సో ఇది ఒక సైన్ 1 degree వేసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏ డాష్ బి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. ఓకే, చాలా చిన్నదిగా ఉంది. ఏ డాష్ సి అనేది చూస్తే ఇది ఆల్మోస్ట్ బీసీ లెంత్ సమానంగా ఉంది. గమనించండి క్లియర్. ఓకే, సో ఇది ఈ హైపోటెన్యూస్ ఏమైపోతుంది అంటే ఆల్మోస్ట్ బీసీ లెంత్ సమానంగా అయిపోతుంది. ఓకే, ఈ ఏ డాష్ బి అనేది చాలా చిన్నది అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు sin 0 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే ఈ ఏబీ లెంత్ అనేది ఆల్మోస్ట్ 0కి వెళ్ళిపోతుంది. అంటే ఏం ఉండట్లేదు అన్నమాట హైట్. అంటే 0.01 0.001 అట్లా తగ్గుతూ వస్తుంది కదా యాంగిల్ తగ్గుతూ వచ్చి 0 అయిపోతుంది అనమాట. ఓకే, అలానే ఈ ఏసీ అనేది ఏమైపోతుందంటే ఈ బీసీకి మ్యాచ్ అయిపోతుంది. ఈ ఏసీ డిస్టెన్స్ అనేది బీసీకి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఓకే, అందులో sin 0 అనేది ఎలా రాస్తారంటే 0/BC లెంత్గా రాసుకోవచ్చు. ఓకే, సో 0/ఎనీథింగ్ ఏమవుతుంది, 0నే అవుతుంది కాబట్టి sin 0 అనేది 0. ఓకే, అర్థమైంది అనుకుంటాను కదా మీరు. ఇలానే మనం cos 0 కనుక్కుందాం. ఓకే, సో ఇదే నేను cos θ రాస్తాను. చూడండి, cos θ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ కదా. ఓకే, హైపోటెన్యూస్ అంటే ఏసీ. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తున్నప్పుడు మనం ఇదే యాంగిల్ని తగ్గించుకుంటూ వద్దాం, ఈ తీటా యాంగిల్ని తగ్గించుకుంటూ వద్దాం. ఇప్పుడు 1 degree వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకే, దీని యొక్క ఈ యొక్క బీసీ డిస్టెన్స్ ఏమవుతుంది, బీసీ డిస్టెన్స్ అనేది మారట్లేదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే అడ్జసెంట్ మనం మార్చట్లేదు, ఓన్లీ ఈ ఏ పాయింట్ని క్లోజర్గా తీసుకొని వస్తూ ఉన్నాం అనమాట. ఈ బీసీ అనేది మార్చట్లేదు, కాకపోతే బీసీ అనేది బీసీ సేమ్గా ఉంటుంది. ఈ యొక్క యాంగిల్ ఎంత మారుతున్నా కూడా బీసీ అనే డిస్టెన్స్ మనం మార్చట్లేదు. బీసీ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంచుకొని ఏ పాయింట్ని మూవ్ చేస్తూ వస్తాం డౌన్కి. ఓకే, ఇప్పుడు ఏసీ అనేది, ఓకే, నేను మీకేం చెప్పాను, ఏసీ అనేది ఇది యాంగిల్ తగ్గే కొద్దీ ఇది డైరెక్ట్గా బీసీకి మ్యాచ్ అయిపోతుందని చెప్పాను. ఓకే, సో ఎందుకంటే ఈ యొక్క డిస్టెన్స్ ఏసీ తగ్గుతూ వస్తున్నప్పుడు ఏ డాష్ తగ్గింది, ఏ డబుల్ డాష్ ఇంకా తగ్గింది, ఇంకా యాంగిల్ తగ్గి 0 మనకి, ఎందుకంటే 0 degree కనుక్కోవాలి. అంటే ఆల్మోస్ట్ 0కి వెళ్ళిపోయినప్పుడు ఈ బీసీకి ఏసీ డిస్టెన్స్ అనేది బీసీకి మ్యాచ్ అయిపోతుంది. ఓకే, అందులో బీసీ అని వచ్చి 1 వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, cos 0 అనేది 1 అవుతుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు cos 0 తెలుసు, sin 0 తెలుసు, cos 0 తెలుసు. tan 0 ఎలా అనుకుంటారు, sin 0/cos 0 అనుకోవాలి. sin 0 అంటే 0, cos 0 అంటే 1. 0/ఎనీథింగ్ 0నే కాబట్టి tan 0 కూడా 0 అనమాట. ఓకే, సో ఇప్పుడు 90 degreesకి ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూద్దాం. ఓకే, సో అలానే రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేశాను, ఏబిసి అనేది. ఓకే, సో ఇది θ degrees అనుకున్నాను. ఇప్పుడు sin θ అంటే ఏం చెప్పాను, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ అంటే ఏబి కదా, ఆపోజిట్ సైడ్. ఓకే, హైపోటెన్యూస్ అంటే ఏసీ కదా. ఓకే, సో మనం θ అనేది 90 degreesకి కనుక్కోవాలి. ఓకే, సో మనం θ degrees 90 degrees కావాలంటే ఈ సి పాయింట్ మూవ్ చేస్తే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తగ్గించుకుంటూ వస్తే ఈ θ అనేది 0 అయిపోయింది. ఇప్పుడు సి పాయింట్ మూవ్ చేసుకుంటూ వచ్చి బీకి లాక్ 90 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 degree అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో లైన్ గీసాండి, ఖచ్చితంగా ఇప్పుడు ఏ యాంగిల్ తగ్గిపోయింది అంటే సి యాంగిల్ పెరుగుతుంది అనమాట. సో ఇది ఒక 70 degrees ఉంటుంది. ఓకే, ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది 80 degrees, చివరికి ఇది బి పాయింట్ కానీ మ్యాచ్ అయితే ఈ సిది 90 degreesకి చేరుతుంది అనమాట. ఓకే, అందువల్ల ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ సి పాయింట్ని మూవ్ చేస్తూ వస్తాను. సో ఇక్కడ ఇంకో లైన్ గీసాను, సి డాష్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇది θ అనేది టెండింగ్ టు ది 90 degrees వెళ్తుంది అనుకోండి. ఓకే, ఓకే, అలాంటప్పుడు ఫస్ట్ మనం θ అనేది ఒక తగ్గించుకుంటూ వచ్చి ఒక 80 degrees దగ్గర తీసుకొని వచ్చి అనుకోండి. ఓకే, సి పాయింట్ అనేది సి డాష్కి మూవ్ అవుతుంది కదా. అప్పుడు ఏబి డిస్టెన్స్ ఏమవుతుంది, ఓకే, ఏబి డిస్టెన్స్ అని మారట్లేదు, కాన్స్టెంట్గా ఉంది, ఏబీ సంబంధం లేదు. చూడండి, ఏబి అసలు మారట్లేదు అన్నిట్లో. సో
ఏబి అనేది ఏబిగానే ఉంటుంది. ఓకే, సిమిలర్గా ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ వచ్చామనుకోండి, ఏసీ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఓకే, తగ్గుతూ వస్తుంది. ఓకే, సో అలా తగ్గుతూ వెళ్ళి ఎప్పుడైతే ఇది ఈ సి పాయింట్ బి పాయింట్కి మ్యాచ్ అవుతుందో తీటా అనేది 90 degrees అయిపోతుంది. ఈ ఏసీ డిస్టెన్స్ అనేది ఓకే, ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ అనేది ఈ ఏబి డిస్టెన్స్కి మ్యాచ్ అయిపోతుంది కదా, మ్యాచ్ అయిపోతుంది. సో ఏబి డిస్టెన్స్కి మ్యాచ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఈ సైన్ తీటా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే sin 90 ఏబి అంటే ఏబి అనేది మారట్లేదు. ఓకే, సో ఏసీ అనేది ఏబికి మ్యాచ్ అయిపోతుంది అనమాట. అంటే sin 90 అనేది 1గా డిఫైన్ చేశారు. ఓకే, అలానే cos 90. ఓకే, సో cos 90 అంటే ఎలా, అడ్జసెంట్ సైడ్ కదా, బీసీ కదా. ఓకే, అడ్జసెంట్ బీసీ బై హైపోటెన్యూస్, బీసీ బై హైపోటెన్యూస్ ఎంత, ఏసీ. ఓకే, సో ఇప్పుడు ఈ సి పాయింట్ తగ్గించుకుంటూ వస్తుంటే బీసీ డిస్టెన్స్ ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంది. ఓకే, ఎప్పుడైతే 90 అయిపోతుందో ఈ బీసీ డిస్టెన్స్ అనేది 0 టెండెన్సీ అయిపోతుంది. ఓకే, ఏసీ డిస్టెన్స్ ఏమైపోతుంది అంటే ఏబి డిస్టెన్స్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నా cos 90 0 ఏబి అవుతుంది. 0 ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే cos 90 అనేది 0 అనమాట. ఓకే, అలానే tan 90 చూస్తే sin cos కదా, tan 90 sin ఎంత 1. ఓకే, cos ఎంత 0. సో ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది నెంబర్ కదా. సో tan 90 అనేది అన్డిఫైన్డ్ నెంబర్స్ అనమాట. ఓకే, ఓకే, నాట్ డిఫైన్ దట్ రేషియో. ఓకే, సో మనము ఇప్పుడు ఈ యాంగిల్స్ అన్ని ఒక టేబులేటెడ్ ఫామ్లో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు డెరైవ్ చేసాం కొన్ని యాంగిల్స్, అన్నిటిని యాంగిల్స్ 0, 30, 45, 60, 90కి అన్ని ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సో మనం sin 0కి 0గా క్యాలిక్యులేట్ చేసాం, sin 90కి 1గా చేసాం కదా. ఓకే, sin 30 అంతా 1/2 అని డెరైవ్ చేసాం. ఓకే, అలానే sin 45 1/√2 అని చేసాం. ఓకే, sin 60 ఏంటంటే √3/2 అని చేసాం. ఓకే, సో ఇవన్నీ డెరైవ్ చేసాం. మీరు ఇది ఒక సింగిల్ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకే, మిగతా రేషియోస్ అన్నీ కూడా మనం దీన్ని బట్టి రాసేయచ్చు. మీకు అది ఎలా చూపిస్తాను చూడండి, సింపుల్. ఓకే, sin 0 0, sin 90 1. ఓకే, sin 30 1/2, sin 45 1/√. ఓకే, sin 60 √3/2. ఓకే, ఈ సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాస్ ఎలా రాస్తారు, కాస్ అనేది రివర్స్గా రాస్తారు. ఎలా అంటే ఇటు సైడ్ నుంచి అనమాట. ఓకే, 1 √3/2, సేమ్ 1/√2, అండ్ ఇది 1/2, అండ్ ఇది 0గా రాస్తారు. ఓకే, సో ఇది ఎందుకు రివర్స్గా రాస్తారో చూద్దాం మనం క్విక్గాను. దీనికోసం నేను ఒక షార్ట్ కూడా క్రియేట్ చేశాను. వై sin 30 = sin 60 అనే దానికి ఒక షార్ట్ క్రియేట్ చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో సింపుల్ అనమాట, ఫాస్ట్ చెప్పేస్తాను చూడండి మీకు. సో ఈ ట్రయాంగిల్ ఏబిసి అనుకోండి. ఓకే, సో ఇక్కడ తీటా ఉందనుకోండి యాంగిల్. ఓకే, సో ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది 90 degrees పోతే ఈ యాంగిల్ వచ్చి 90 - θ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం 90 - θకి సైన్ రేషియో రాసామనుకోండి. sin 90 - θ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అంటే ఏబి కదా. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. ఓకే, మనం ఈ యాంగిల్కి కాస్ రాసామనుకోండి. ఓకే, కాస్ తీటా రాసాం. అడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది, యాంగిల్కి ఏబి అవుతుంది కదా, ఏబి బై హైపోటెన్యూస్ అవుతుంది, ఏసీ అవుతుంది. రైట్ సైడ్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ సేమ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో sin 90 - θ is equal to cos θ అవుతుంది. రైట్, సో ఇప్పుడు మనం θ is equal to 30 degrees అని యాంగిల్ పెట్టామనుకోండి. అప్పుడు sin 60 ఏమవుతుంది, cos 30 అవుతుంది. cos 30 sin 60 అవుతుంది. అలానే మనం మిగతా యాంగిల్స్ 45 పెట్టామనుకో, sin 40 90 - 45 అంటే sin 45 అంటే sin 45 = cos 45 అవుతుంది. సో 90 degrees సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ యాంగిల్. సో ఇలానే మనం ఇంకొక ఈ యాంగిల్తో డెరైవ్ చేస్తే మనం cos 90 - θ is equal కూడా sin θగా డెరైవ్ అవుతుంది అనమాట. అంటే అందువల్ల మనం ఈ యొక్క ఇవన్నీ చూడండి, 90 - 30 అంటే 60, 90 - 45 అంటే 45. అందువల్ల 90 - 30 అంటే 60 కాబట్టి ఇక్కడ యాంగిల్ వచ్చి ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ యాంగిల్ వచ్చి ఇక్కడికి మ్యాచ్ అయింది కాబట్టి రివర్స్లో రాసేస్తాం. సింపుల్గా ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఎందుకు రాస్తున్నాం అని.
తర్వాత రాసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడు రివర్స్లో రాసేయండి. ఇక్కడ రాసాము √3/2, ఇక్కడ రాసాము 1/√2 ఇది, 1/2 ఇది అని 0 ఇది. ఓకే, tan అంటే ఏంటి, sin y cos కదా. 0/1 అంటే ఎంత, ఇది గుర్తుపెట్టుకోవాలి. 0/1 అంటే 0/anything 0, రైట్. సో 0/anything అంటే 0. ఓకే, అలానే ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/√3 అవుతుంది. ఓకే, sin y cos ఇస్తే ఇది కూడా 1/√2 అంటే 1 అవుతుంది. ఓకే, అలానే 60కి √3/2 1/2 క్యాన్సిల్ అయ్యి √3 అవుతుంది. ఓకే, సో 1/0 అని చెప్తే ఏం చెప్పాను, ఇది అన్డిఫైన్డ్ అని చెప్పాను కదా మీకు. డిఫైన్ చేయాలి. 1/0 ఎనీథింగ్ 0 డిఫైన్. ఓకే, అలానే కొసెకెంట్. ఓకే, కొసెకెంట్ చూసినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఏమవుతుంది 0 ఏం లేదు, కింద 1 ఉన్నట్టు కదా. రివర్స్ అయితే ఏమవుతుంది 1/0 అని కదా. 1/0 అంటే ఏం చెప్పాను, అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ దిస్ నెంబర్. ఓకే, హియర్ ఇఫ్ యూ టేక్ 1/2 రివర్స్ ఏమవుతుంది 2 అయిపోతుంది. ఓకే, దీనికి రివర్స్ అంటే √2 అవుతుంది. ఓకే, దీనికి 2/√3 అవుతుంది. సో 1కి రివర్స్ ఆల్సో 1, రైట్. అలానే సెకండ్ చూద్దాం. సెకండ్ అంటే కాస్ రెసిప్రోకల్ కదా. అంటే కొసెకెంట్ అంటే ఇది 1/sin. ఓకే, సీకెంట్ అంటే 1/cos. ఓకే, కాట్ అంటే 1/tan. ఓకే, సీకెంట్ అంటే 1/cos కదా. సో కాస్కి రివర్స్ 1కి అంటే 1 హియర్, ఇది 2/√3. ఓకే, ఇది √2, ఇది 2 అవుతుంది. ఓకే, 0కి 0/1 కదా, రివర్స్ అంటే 1/0 అవుతుంది కదా. సో ఇది కూడా అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం కాట్ చూద్దాం. ఓకే, similarly we write for the cot. Okay, cot is inverse of this sin, right? So here 0, right? So inverse of 0 is undefined, right? So this is undefined. Okay, so this is the reverse of tan, means it's a √3. This is 1, this is 1/√3. Okay, so then what is this reverse of undefined? So there is not cannot write anything with undefined reverse. Okay, that itself is not defined. So that we will go with this is almost this equivalent to the cosecant by sin, right? So see, tan is sin by cos, cot is cos by sin, right? So that if you see the cos here, cos is 0, sin is 1. So 0/1 is anything is 0. Okay, we'll go with that and we will derive this is 0. Okay, so now we know all the ratios for the specific angles 0, 30, 45, 60, 90. Okay, and also we have written all the trigonometry ratios for these angles. Okay, now we will see trigonometry identities. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అంటే చూద్దాం. ఓకే, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అంటే ఇవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఉన్నాయి కదా, సైన్, కాస్, టాన్, వీటి మధ్య స్పెసిఫిక్ రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా అవి ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి అంటే థీటా యొక్క యాంగిల్స్కి 0 to 90 degrees మధ్య ఉన్న యాంగిల్స్కి అవి ఎప్పుడు వ్యాలిడ్గా ఉంటాయి అన్నమాట ఆ యొక్క ఐడెంటిటీస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్గా ఎట్లా ఐడెంటిటీస్ మనం డెరైవ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఐడెంటిటీస్ని డెరైవ్ చేద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాము ఇక్కడ. ఓకే, ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇది స్పెసిఫిక్ యాంగిల్ థీటా తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీనికి ఆపోజిట్ సైడ్ అని రాసాము. ఏబి అనేది ఆపోజిట్ సైడ్, బీసీ అనేది అడ్జసెంట్ సైడ్, ఏసీ అనేది హైపోటెనస్ ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ పైథాగరస్ థీరం వాడి రాద్దాం. ఓకే, సో పైథాగరస్ థీరం ఏంటి, అది హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ స్క్వేర్స్ కదా. ఓకే, స్క్వేర్స్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ స్క్వేర్స్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, రైట్. సో మనం ఇప్పుడు దీన్ని ఒక్కొక్క ఐటమ్తో డివైడ్ చేసి మనం ఒక్కొక్క ఐడెంటిటీ డిరైవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం టర్మ్ని మనం ఏసీ స్క్వేర్ తోటే డివైడ్ చేద్దాం. ఓకే,
మొత్తం ఏసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఓకే, రైట్ సైడ్ ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ అంటే హోల్ బై ఏసీ స్క్వేర్ మనం సపరేట్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ వస్తుంది, రైట్. సో ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఓకే, 1 ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. ఓకే, ఏబీ బై ఏసీ ఏంటి, ఏబీ బై ఏసీ. ఓకే, దాన్ని చూడండి, ఏబీ బై ఏసీ అండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి, సైన్ థీటా కదా. ఓకే, సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అలానే బీసీ బై ఏసీ అంటే ఏంటి, బీసీ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే కాస్ థీటా. ఓకే, కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మన కన్వీనియన్స్ కోసము సైన్ థీటా హోల్ స్క్వేర్ని సైన్కే స్క్వేర్గా రాస్తారనమాట, డినోట్ చేస్తారు, సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా హోల్ స్క్వేర్ అని అర్థం. ఓకే, ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటాగా రాస్తారు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది ఐడెంటిటీ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక రిలేషన్ వచ్చింది సైన్ థీటాకి కాస్ థీటాకి. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ అవసరమైతే అక్కడ మనం యూజ్ చేసుకుంటాం అనమాట, ఈ ఐడెంటిటీని ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది ఐడెంటిటీ. ఓకే, సో ఇది అన్ని వాల్యూస్కి డిఫైన్ అవుతుందా లేదా చూద్దాం. జనరల్గా 1 డిగ్రీ నుంచి 89 డిగ్రీస్ వరకు ఓకే అన్నిటికీ వ్యాలిడ్ అవుతుంది. మనం జస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ 0 డిగ్రీకి 90 డిగ్రీస్కి ఇది వర్క్ అవుతున్నారో చెక్ చేయాలి, ఎందుకంటే వీటితో ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. ఓకే, కాకపోతే మనం ఈ యొక్క యాంగిల్స్ కూడా మనం చాలా దగ్గర వాడతాం. ఓకే, సో 0-90కి ఇది వ్యాలిడ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో సైన్ 0 పెట్టామనుకోండి, సైన్ 0 ఎంత, 1 కదా. ఓకే, సైన్ 0 is 0, సారీ, సైన్ 0 0 ప్లస్ కాస్ 0 ఎంత, 1. ఓకే, 1 స్క్వేర్ ఆల్సో 1. ఓకే, 0 ప్లస్ 1 1. ఓకే, లెఫ్ట్ సైడ్ కూడా మనకు 1 ఉంది కాబట్టి 0 సాటిస్ఫై ఉంది. అలాగే 90 పెట్టామనుకోండి, సైన్ 90 అనేది 1. ఓకే, కాస్ 90 అనేది 0. ఓకే, సో 90 కూడా సాటిస్ఫై అయింది. ఓకే, సో ఈ యొక్క ఐడెంటిటీ అనేది 0కి 90 డిగ్రీస్కి అన్నిటికీ వ్యాలిడ్ అవుతుంది అనమాట, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టర్మ్ కూడా వస్తుంది అనమాట 90కి 0కి. ఓకే, సో దిస్ ఐడెంటిటీ వ్యాలిడ్ ఫర్ ది ఆల్ ది యాంగిల్స్ బిట్వీన్ 0 to 90 ఇంక్లూడింగ్ దేర్ 0 and 90, రైట్. మనకు డెరైవ్ చేసేటప్పుడు మనము ఈ మొత్తం యొక్క ప్రత్యాదరస్ యొక్క దాన్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం కదా, ఇప్పుడు ఏబీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. అంతే, ఒక్కొక్క ఐటమ్తో డివైడ్ చేస్తే ఒక్కొక్క ఐడెంటిటీ వస్తుంది మనకి. ఇప్పుడు ఏబీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం మొత్తాన్ని. ఓకే, నా డివైడ్ విత్ ఏబీ స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ అవుతుంది. ఓకే, సింపుల్. ఏసీ బై ఏబీ అవుతుంది చూడండి, ఏసీ బై ఏబీ. ఓకే, అంటే ఇది సైన్ థీటా అంటే ఏంటి, ఏబీ బై ఏసీ కదా. ఓకే, కాబట్టి ఏసీ బై ఏబీ అవుతుంది, రివర్స్ ఆఫ్ ది సైన్ కదా. రివర్స్ ఆఫ్ ది సైన్ ఏంటంటే కొసెకండ్ థీటా. ఓకే, సో లెఫ్ట్ సైడ్ వచ్చి కొసెకండ్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది, రైట్, ఈక్వల్ టు ఏబీ బై బీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అది 1గా వస్తుంది. ఓకే, సో ప్లస్ బీసీ బై ఏబీ, బీసీ బై ఏబీ, రైట్, బీసీ బై ఏబీ. ఓకే, సో ఏబీ బై బీసీ అంటే ట్యాన్ థీటా కదా. సో అలానే రివర్స్ ఏమవుతుంది, బీసీ బై ఏబీ కాట్ థీటా అవుతుంది. సో కాట్ థీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఒక ఐడెంటిటీ వచ్చింది మనకి, కొసెకండ్ థీటా కొసెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కింద చెప్పాను కదా, ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు మనం ఇది 0 డిగ్రీస్కి 90 డిగ్రీస్కి వ్యాలిడ్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. ఓకే, సో 0 పెడదాం ఫస్ట్, రైట్ సైడ్ 0 పెడదాం. కాట్ 0 ఎంత, కాట్ 0 ఈజ్ ఆల్సో 0, రైట్, కాట్ 0 ఈజ్ 0. ఓకే, సో 1 ప్లస్ 0 అనేది 1 వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి కొసెకండ్ 0 పెడదాం. ఓకే, సైన్ 0 ఎంత 0, రైట్. సో కొసెకండ్ 0 ఏమవుతుంది, రివర్స్ ఆఫ్ ది సైన్ కదా,
1/0 అంటే అన్డిఫైన్డ్గా వచ్చింది. ఓకే, సో కొసెకెంట్ 0 అనేది అన్డిఫైన్డ్. ఓకే, అందువల్ల రివర్స్ ఆఫ్ ది సైన్ కదా, అందువల్ల అన్డిఫైన్డ్ అనమాట. అంటే ఇది 0 degreesకి వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో 90 degreesకి వర్క్ అవుతుందని నేను చూద్దాం. ఓకే, sin 90 అనేది 1. ఓకే, రివర్స్ ఆల్సో cos 91. ఓకే, కొసెకెంట్ స్క్వేర్కి వర్క్ అవుతుంది. సో ఇది 1కి 1 వస్తుంది లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టు 1 ప్లస్. సో cot 90 అంటే ఎంత? cot 90 ఎంత? ఓకే, tan 90 వచ్చేసి అన్డిఫైన్డ్, cot 90 ఈజ్ 0. ఓకే, సో ఇది వర్క్ అవుతుంది. ఓకే, 0కి అంటే ఈ యొక్క ఐడెంటిటీ 90కి వర్క్ అవుతుంది, 0కి వర్క్ అవ్వట్లేదు. theta is varied between 0 to 90 degrees. Okay, but it is working for 90 also, so that we are giving, అందుకని మనం ఈక్వల్ సైన్ ఇస్తాం. 90 కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఈక్వల్ సైన్ ఇస్తాం. సో 0 వర్క్ అవ్వట్లేదు కాబట్టి దీనికి ఇక్కడ ఈక్వల్ సైన్ ఇవ్వం. ఓకే, సో దిస్ వ్యాలిడ్ 8 వద్ద వ్యాలిడ్ అవుతుంది, 0 to 90కి వ్యాలిడ్ అవుతుంది, 90కి కూడా వ్యాలిడ్ అవుతుంది కాబట్టి మనం ఈక్వల్ సైన్ ఇచ్చాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇంకో థర్డ్ టర్మ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏసీతో డివైడ్ చేస్తే ఫస్ట్ వచ్చింది, ఏవైతే డివైడ్ చేస్తే సెకండ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బీసీతో డివైడ్ చేద్దాం, బీసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టర్మ్స్ మొత్తాన్ని బీసీ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్, రైట్? ఓకే, సో ఇప్పుడు ఏసీ బై బీసీ అవుతుంది, ఏసీ బై బీసీ. ఓకే, కాస్ థీటా అంటే ఏంటి? బీసీ బై ఏసీ కదా, అంటే డిస్టెన్స్ సైడ్ హైపోటెన్యూస్. సో కొత్త ఏసీ బై బీసీ అవుతుంది, సెకండ్ థీటా అవుతుంది. ఓకే, సో సెకండ్ దీని డైరెక్ట్ రాసుకొచ్చాము, సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏబీ బై బీసీ. ఓకే, ఏబీ బై బీసీ అంటే ట్యాన్ థీటా డైరెక్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకే, ప్లస్ 1. ఓకే, ఇది థర్డ్ ఐడెంటిటీ అనమాట. ఓకే, అదేంటంటే సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇది ఎక్కడెక్కడికి వ్యాల్యూ అవుతుందో చూద్దాం. ఇప్పుడు 0 పెట్టాను అనుకోండి. ఓకే, tan 0 is 0. ఓకే, అంటే 0 స్క్వేర్ ప్లస్ 1 అనేది 1 అవుతుంది అనమాట. సెకండ్ 0 అంటే cos 0 ఆల్సో 1 కాబట్టి సెకండ్ 0 కూడా 1 కాబట్టి 1 ఈక్వల్ టు 1 అయ్యి 0కి ఇది వర్క్ అవుతుంది. ఓకే, అలానే 90 పెట్టాను అనుకోండి. ఓకే, tan 90 అనేది అన్డిఫైన్డ్ కాబట్టి 90కి వర్క్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ వ్యాలిడ్ బిట్వీన్ 0 to 90 degrees. 90కి వర్క్ అవ్వదు కాబట్టి మనం ఈక్వల్ సైన్ కాబట్టి 0కి వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వర్కింగ్ ఫర్ 0. ఓకే, సో ఇవి 3 అనేది ఐడెంటిటీస్ అనమాట. ఓకే, సో మనం ఎర్లియర్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఒక ట్రిగ్నోమెట్రీ రేషియో తెలిస్తే మిగతా రేషియోస్ అన్నీ ఈజీ కనుక్కోవచ్చు అని చెప్పాను కదా. ఎలా కనుక్కున్నాము? మనం ఏదో ఒక సైడ్ని కే అనుకున్నాము, ఆ రేషియోని బట్టి ఇంకొక సైడ్స్ కనుక్కున్నాము, పైథాగరస్ థియరం వాడి మిస్సింగ్ సైడ్ కనుక్కున్నాము, అప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్నీ వేసాం. ఓకే, అలా కూడా కాకుండా మనం ఈ యొక్క ఐడెంటిటీస్ను ఉపయోగించి మనం ఈ రేషియోస్ కనుక్కోవచ్చు సింపుల్గా. ఓకే, సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ట్యాన్ యాంగిల్ 1/√3 ఇచ్చారు అనుకోండి. ఓకే, సో మిగతా అన్ని రేషియోస్ కనుక్కోమన్నారు. సో మన ఇక్కడ మిగతా అన్నిటికీ ట్రయాంగిల్ అన్నీ గీయాల్సిన అవసరం లేదు, ఈ యొక్క రిలేషన్ ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. చూడండి సింపుల్గా, ట్యాన్ అంటే 1/√3, కాట్ ఏమవుతుంది? డైరెక్ట్గాను 1/tan కదా కాట్ అంటే కాట్ √3 వచ్చేస్తుంది. ఓకే, సో మనకు ఇక్కడ 2 వచ్చేసినాయి. ట్యాన్ కాటు యూజ్ చేస్తే ఏదైనా ట్రిగ్నోమెట్రీ రేషియో ఉంది చూడండి. ఇక్కడ ఒక బాటమ్ ఉంది, సెకండ్ స్క్వేర్ ప్లస్ థీటా ప్లస్ సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అని ఉంది. ఓకే, సో ఇది వాడి చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఓకే, సెకండ్ స్క్వేర్ థీటా మనకి తెలియదు, కనుక్కోవాలి. సెకండ్ టు 1 ప్లస్ tan థీటా ఎంత? 1/√3 హోల్ స్క్వేర్. ఓకే, సో అది ఎలా అవుతుంది? 1 ప్లస్ 1/3 అవుతుంది హోల్ స్క్వేర్ అంటే. ఓకే, దట్స్ ఈక్వల్ టు 3 LCM తీస్తే 3 + 1 అవుతుంది. ఓకే, సో దట్స్ ఈక్వల్ టు 4/3. ఓకే, అప్పుడు సెకండ్ థీటా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ వస్తుంది కదా. ఓకే, 4/3. ఓకే, అంటే స్క్వేర్ రూట్ 4కి అవుతుంది 2 కదా, 2/√3 అనమాట సెకండ్ థీటా.
సెకండ్ థీటా వచ్చింది. ఇప్పుడు కాస్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ థీటా కదా. ఓకే, సో దానికి √3/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని వచ్చేసాయి చూడండి. టాన్ ఒకటే ఇచ్చాడు, కాట్ వచ్చేసింది, సెకండ్ థీటా వచ్చింది, కాస్ థీటా వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సైన్ కనుక్కోవాలి, కొసెకండ్ కనుక్కోవాలి. సైన్ కొసెకండ్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ వాడుకోవచ్చు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1 వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం వద్దాం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత? √3/2. ఓకే, √3/2 హోల్ స్క్వేర్ = 1. ఓకే, అప్పుడు సైన్ స్క్వేర్ థీటా = ఈ టర్మ్స్ స్టార్ట్ ఒక పంపిస్తే నెగిటివ్ అవుతుంది కదా. 1 - √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4. ఓకే, దట్స్ = LCM 4 తీస్తే 4 - 3/4 = 1/4. ఓకే, ఇప్పుడు సైన్ థీటా ఏమవుతుంది? √1/4 అంటే 1/2 అవుతుంది. ఓకే, సైన్ థీటా వచ్చింది. దాన్ని బట్టి మనం కొసెకండ్ థీటా కూడా రాసుకోవచ్చు. సో కొసెకండ్ థీటా అంటే 1/sin థీటా కాబట్టి కొసెకండ్ థీటా 2 అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం జస్ట్ యాంగిల్ తెలిస్తే మిగతా రేషియోస్ అన్నీ కూడా ఈజీగా అనుకోవచ్చు అనమాట ఈ టెక్నాలజీ ఐడెంటిటీస్ యూస్ చేసి. ఓకే, సో కొన్ని ఐడెంటిటీస్ ఎలా ఇస్తారంటే ప్రూవ్ చేయమని ఇస్తాడనమాట. ఎలా ఉంటాయంటే √1, నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. 1 + sin A / 1 - sin A. ఓకే, దీన్ని మనం సెకండ్ A ప్లస్ tan Aగా ప్రూవ్ చేయమని ఇస్తాడనమాట. ఓకే, సో దీనికి మనం ఏం చేస్తాం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, అదేంటి √1 + sin A / 1 - sin A వేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ ఒక టర్మ్తో మల్టిప్లై చేద్దాం. అదేం చేద్దాం అంటే సేమ్ √1 + sin A / √1 + sin A తోటి మల్టిప్లై చేద్దాం. ఓకే, సో పైన అవుతుంది √1 + sin A × √1 + sin A 1 + sin A అవుతుంది కదా. ఓకే, డివైడెడ్ బై డినామినేటర్ అవుతుంది √1 - sin A × 1 + sin A అవుతుంది. ఓకే, సో పైన 1 + sin A అలానే ఉంచేద్దాం. ఓకే, డివైడెడ్ బై √1 ఇది A + B × A - Bగా ఉంది కదా. సో A² - B² రాసుకోవచ్చు. A² అంటే 1² × 1 sin A sin స్క్వేర్ A. ఓకే, అంటే ఇది ఎలా రాసుకోవచ్చు? 1 + sin A డివైడెడ్ బై 1 - sin స్క్వేర్ A అంటే ఎంత? ఫస్ట్ ఐడెంటిటీ ఇచ్చే 1 - sin స్క్వేర్ అంటే cos స్క్వేర్ A అవుతుంది. రైట్, సో ఇది √1 cos స్క్వేర్ A అవుతుంది. అంటే ఈ ఐడెంటిటీ యూస్ చేసాం. ఓకే, దట్స్ = 1 + sin A డివైడెడ్ బై cos స్క్వేర్ A స్క్వేర్ రూట్ అంటే cos A. ఓకే, cos A. ఇప్పుడు మనం దీన్ని ఇండివిజువల్గా డివైడ్ చేస్తే 1/cos A + sin A /cos A రాసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి? 1/cos A అంటే secant A అవుతుంది ప్లస్ sin A /cos A అంటే tan A అవుతుంది. ఓకే, సో దిస్ హ్యాడ్ ది రైట్ హ్యాండ్ సైడ్. సో we need to identify how to equate these two. Okay, for that reason we do some mathematical algebraic simplification and we'll equate the terms. Okay, సో మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని కావాలనుకుంటే అది కూడా రాయండి. ఓకే, లేదా నెక్స్ట్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోలో కానీ లేకపోతే లైవ్ క్లాస్లో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.